అదేం లేదు, ఒక్కడు వాజ్ వెరీ గుణశేఖర్ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ ఒక్కడిలో మీ బ్రహ్మాండం. బ్రహ్మాండం. నేను యాక్చువల్ వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఇంతవరకు చేయలే సినిమా. గుణశేఖర్ గారు ఐ థింక్ సూన్ ఉండాలి. ఇంకా నేను మాట్లాడలేదు, వస్తుంది ఆ టైం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈజ్ ఏ బ్యూటిఫుల్, పెడితే ఫ్రేమ్ ఒక చిన్న బాపు గారు గీసినట్టు ఉంటుంది. ఎవరికైనా కూడా సంజయ్ లీలా బన్సాలి అవ్వచ్చు, గుణశేఖర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. మన కథ కుదిరిన విధానం బట్టే మన అన్ని హంగులు అన్ని బాగుంటాయి. అదేలేండి. ప్రభాస్ వాజ్ నాట్ రిపీటెడ్ ఇన్ యువర్ బ్యానర్. పౌర్ణమి అయిపోయింది అయింది, బట్ పౌర్ణమి వాజ్ నాట్ అప్రిషియేటెడ్ బై ది ఆడియన్స్ అండ్ డిడ్ నాట్ డూ వెల్ అనుకోండి. బట్ మళ్ళీ మీకు ఇంకొక థర్డ్ ఛాన్స్ అన్నది ఉండదా? ప్రభాస్తో మీరు ట్రై చేయలేదా? థర్డ్ నేను పెద్దగా ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తే జరగదంటూ ఏమో ఉండదు, అది షూర్. నేను వెళ్ళి కూర్చుని, నాకు అలవాట్లేదు. నేను వెళ్ళి ఒక యాక్టర్ దగ్గర కూర్చున్న రోజులు ఏదన్నా ఉన్నాయి అంటే ఓన్లీ వెంకటేష్. అది కూడా యాజ్ ఎ ఫ్రెండ్. ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ నాకు ఫోన్ చేసేవాడు, బాబు ఎక్కడున్నా బాబు రా అని. తనకు నేను చాలా వచ్చి రిలీఫ్. సాయిబాబా గుడికి వెళ్ళాలి, షిర్ది వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ టికెట్స్ బుక్ చేశాను, నేను మొన్న వెళ్ళి వచ్చాను బాబు, వారం అయింది, రా ఎక్కువ. మేము ఇద్దరు ఒకే రూమ్, ఎక్కడ దిగితే ఎక్కడ మేము ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం. ఎన్నో థింగ్స్ వీ యూస్ టు షేర్ అబౌట్ యునో గాడ్. దేవుడి నుంచి దేవుడు, దెయ్యం, ఇంకోటి అమెరికా, ఇటలీ, ఆ ప్యాషను, డ్రెస్సులు, బుక్స్, ఎన్నో రకాలైన థింగ్స్ మా ఇద్దరి మధ్య దొలుతూ ఉంటాయి. స్టోరీలు, తను స్టోరీ చెప్పడం మొదలెడితే ఏదన్నా గంటన్నర దానికి వెళ్ళిపోద్ది. నేను స్టోరీ చెప్పడం మొదలు గంట. దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అస్ ఇప్పటికీ కూడా. మరి మీరు వెంకటేష్తో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే నాగేంద్ర, నేను ఒక్కటి అడుగుతాను, మన ఇద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేదా మన ఇద్దరి మధ్య? ఉంది కదా. వెంకటేష్ బాబుతో మీకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మీరు పిఆర్ఓగా నేను ఎందుకు పెట్టుకోలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే నేను ఏమంటాను, మీరేమంటారు చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఇది వెంకటేష్ బాబుతోటే చెయ్యాలి అని కథ అనుకోవడం వేరు. శత్రువు అనే సినిమా శత్రు కథ అనుకున్న తర్వాత ఇది వెంకటేష్ బాబు, ఇది విజయశాంతి గారు అని అనుకుంటే కోటరామకృష్ణ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే జరిగింది అది. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మా అందరిది. బట్ దట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని, ఇప్పుడు మన ఇద్దరు ఒక కథ ఫ్రెండ్స్, నువ్వు రా అయితే నెక్స్ట్ సినిమా చేసే పిఆర్ఓ, లేదంటే నెక్స్ట్ నేను పెట్టి హీరోగా తీసేస్తాను, ఇదంతా దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషనల్ దాంట్లో మిమ్మల్ని నేను మళ్ళీ పెట్టుకోవడంలో ఏమి ఇది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. నన్ను రైటర్ గానే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కదా. రైటర్ ఇంట్రడ్యూస్ చేశాను, మీరు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు అసలు మీరు మీ అంత బిజీయెస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. యూట్యూబ్ ఎక్కడ తీసినా యూట్యూబ్ కాదు సార్. ఇప్పుడు అగదకి ఫస్ట్ రైటర్ నేనే కదా. అది అనుకున్నాం యాక్చువల్గా. నేను అంటే మీరు అన్నారు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాను, అలా వెళ్ళిపోయింది అలాగా. అదేలేండి. అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే సార్, దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు, ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజేసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము, ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే, ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది.